కరెక్ట్గా మన హౌస్లో బాత్రూమ్ ఎంత ఉంటుందో అంతే హౌస్ ఉంది ఇక్కడ కరెక్ట్గా. చూడండి ఒకసారి, బాత్రూమ్ అంత ఇల్లు ఉంది. బాత్రూమ్ అంత ఇల్లులో బాగుంది. అమ్మా మీ పేరేంటి? మంతమ్మ. మంతమ్మ. ఓకే అమ్మా, ఏమి ఇక్కడ ఉన్నారు మీరు ఇంత రూమ్లో? మీ ఆయన ఏరి లేరంటే వదిలిపెట్టేశారా? నేను ఇంకా చనిపోయారేమో అనుకున్నాను. ఎన్నాళ్ళు అయిందమ్మా వదిలేసి? వయసులో ఉన్నప్పుడే. ఏమి ఎందుకని ఏం గొడవలు అయ్యాయి మీ ఇద్దరికి? ఎన్నాళ్ళు ఉన్నారు మీ ఆయన పెళ్ళైన తర్వాత మీతో? 2-3 ఏళ్ళు ఉన్నారు. 2-3 ఏళ్ళ తర్వాత వదిలేసి వెళ్ళిపోయారా? అంటే ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆయన? ఎక్కడ ఉంటున్నారు ఆయన ఇప్పుడు? వాళ్ళ ఊరు ఎక్కడ? ఎత్తమా? ఎత్తంలో ఉంటున్నారా? ఏం పేరు మీ ఆయన పేరు? మీ ఆయన అనగానే సిగ్గుపడుతున్నావా? ఎందుకు సిగ్గెందుకు? బాధపడాలి అలాంటి వాళ్ళు చేసుకున్నందుకు. వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతారు? మీరు అడగలేదా మరి? గొడవ చేయలేదా? గొడవ చేయలేదా? మరి ఎలా తింటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? మీకు పెన్షన్ వస్తుందా? మీకు పింఛని వస్తుందా? ఎంత వస్తుంది? 2000తో బతుకుతున్నారా? పనికి వెళ్తూ ఉంటారా? ఏమైనా కూలి పనులు అవన్నీ? అంతేలే, మరి ఆరోగ్యం బాగుంటే వెళ్తారు, లేకపోతే ఇట్లా వచ్చిన పెన్షన్ మీద జీవితాన్ని ముందుకు నెడుతూ ఉండాలి. పిల్లలు అయితే ఉన్నారా? పిల్లలు లేరు. ఇవే ఇప్పుడు సామాన్లు అయితే అన్నీ చూస్తే ఇంత బుట్టకు కూడా రావు బామ్మగారి సామాన్లు అయితే. సో పాపం నాకైతే చాలా బాధ ఉంది. పైన చిన్న రేకుల షెడ్లు చేసుకొని ఇలా ఏదో జీవితాన్ని ముందుకు నెట్టేస్తుంది. సో మనకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా తప్పలేదు కదా. సో మనం చేయాల్సినట్టు చేద్దాం. రేషన్ తీసుకురారా మంతమ్మ గారు. ఇవి ఆయిల్, పప్పులు, ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులో. ఇవైతే బియ్యం. సరేనమ్మా? మంచిగా వంట చేసుకొని తినండి. సరే ఇంకా సరేనా? ఇక ఖర్చులకు ఉంచుకోండి, ఏమైనా ఖర్చులకి కూరగాయల కాట్లకి ఉంచుకోండి. సరే అమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. ఓకే అమ్మా, బాయ్.